లోకేష్ గారు రాజీనామా చేయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే ఆయన అధికారం చేపట్టి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన ఒకే ఒక ఎగ్జామినేషన్ని ఆయన హయాంలో ఆయన పెట్టి ఆ ఎగ్జామినేషన్ని ఆయన ఫెయిల్యూర్ ఎగ్జామినేషన్స్గా ఈ రాష్ట్ర ప్రజలకు పరిచయం చేశాడు. ఎందుకు మేము ఈ డిఎస్సిని ఫెయిల్యూర్ అంటున్నామంటే ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఎంత బంధుప్రీతి జరిగింది. ఇందులో బంధుప్రీతి అని ఎందుకు అంటున్నానంటే భరత్ గారు జూడో అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షులు మా విశాఖపట్నం ఎంపీ గారు ఆయన 38 లేఖలను సిఫార్సు చేసి 38 మందికి ఉద్యోగాలు ఏ విధమైన ఎగ్జామినేషన్స్ పెట్టకుండా వారు కేటాయించడం జరిగింది. అదేవిధంగా కోన రవికుమార్ సాఫ్ట్వేర్ ఆయన సాఫ్ట్ బాల్కి ఆయన రాష్ట్ర అధ్యక్షులు ఆయన కూడా 38 మందికి ఆయన లేఖలు సిఫార్సు చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలుగుదేశం నాయకుల కోసమే ఈ డిఎస్సిని ఈ లోకేష్ గారు కండక్ట్ చేశారు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మేడం, రానున్న రోజుల్లో ఏ విధంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి? లోకేష్ గారు